తిరిగి వస్తున్నాడు అనగానే పాన్ ఇండియా వైడ్ గా వివిధ ఫిల్మ్ ఇండస్ట్రీస్ తమ మూవీస్ ను పోస్ట్ పోన్ చేసుకున్నాయి. అది పుష్ప క్రేజ్. కానీ వన్స్ పుష్ప వెనక్కి తగ్గుతున్నాడు అని తెలిసిన తర్వాత మాత్రం సేమ్ ఇండస్ట్రీస్ రెచ్చిపోతున్నాయి. ఆగస్టు 15న ఇప్పుడు 7 చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. పుష్ప 2 పై ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. పుష్ప 1 అన్ని వర్గాల ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అందుకే పుష్ప 2 రిలీజ్ అవుతోంది అంటే ఇండియన్ సినిమా మరోసారి 1000 కోట్ల వసూళ్లను చూడనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అందుకే పాన్ ఇండియా వైడ్ గా బిగ్ ఫిలిం పుష్ప 2కు లైన్ క్లియర్ చేస్తూ తమ సినిమాలను వాయిదా వేసుకున్నాయి. అందులో తమిళ పెద్ద చిత్రం గోట్ కూడా ఉంది. ఇప్పుడు ఆగస్టు 15న పుష్ప 2 రావడం లేదు. అందుకే టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ బిగ్ మూవీస్ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆల్రెడీ బాలీవుడ్ లో స్త్రీ సీక్వెల్ తో పాటు అక్షయ్ కుమార్ నటించిన ఖేల్ ఖేల్ మీ, జాన్ అబ్రహం, వేద లాంటి చిత్రాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఇక కోలీవుడ్ లోనూ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న తంగలాన్ కూడా ఆగస్టు 15న రిలీజ్ కు రెడీ అవుతోందని సమాచారం. అలాగే కమల్ హాసన్ నిర్మాతగా శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న అమరన్ కూడా సేమ్ డేట్ కు రానుందట. ఒక్క తెలుగు సినిమా వాయిదా పడితే ఇండియా వైడ్ గా ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచి దాదాపు 6 డజను చిత్రాలు బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.